భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో మిషన్ శక్తి జిల్లా మహిళా సాధికారత కేంద్రం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంపవర్మెంట్ ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళల సాధికారత, విద్యా ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి సంఘాల బలోపేతం చేయాలన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరియు రాజకీయంగా ముందుకు రావాలని పిలుపునిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. మహిళల భద్రత, స్వాభిమానంతో జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొన్నారు. ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మహిళలు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని, అన్ని రంగాలలో కూడా మహిళా శక్తి ముందుండి పనిచేసే విధంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా వ్యాపారంగా, ఆర్థికంగా ఈరోజు సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రాలు కానీ, గ్యాస్ డీలర్స్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, అదేవిధంగా మీ సేవా సెంటర్లు కానీ, మహిళా క్యాంటీన్లు కానీ, ఈరోజు అన్ని రంగాలలో కూడా ఆర్థికంగా బలోపేతమై మహిళా శక్తి ఈరోజు ముందుండి పనిచేసే విధంగా ఈరోజు చైతన్యపరిచే కొరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహిళలందరూ కూడా ఈరోజు వివో సంఘాలు, డాక్రా సంఘాలు, ప్రతి మహిళా శక్తి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు టాటా బిర్లాతో ఒప్పందం చేసుకున్నటువంటి, ఈరోజు వ్యాపార సంస్థలతో ఒప్పందం చేసుకున్నటువంటి సంస్థలతో మహిళా శక్తి ఈరోజు వివో సంఘాలు ముందుండి వ్యాపారంగా ఎదిగి ఆర్థికంగా బలోపేతమై నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండే విధంగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇందిరాగాంధీ పాకిస్తాన్ దేశాన్ని కూడా హెచ్చరించి ఒక డెడ్ లైన్ గీసి దాటితే బాగుండదని హెచ్చరించి పాకిస్తాన్నే మనము కాళ్ళబేరానికి తీసుకొచ్చినటువంటి గొప్ప మహిళా శక్తి, వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మహిళలందరూ కూడా వ్యాపారంగా ఎదగాలని సందర్భంగా తెలియజేస్తూ